రండి, బాగున్నారా? ఇదైనా దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి. చిన్న వచనం అండి. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోని, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ ఎలా లేని నీ ప్రేమ, ఎలా లేని నీ ప్రేమ. ఇదేనో దేవుని వాగ్దానం చూసుకుందామండి. రెండో సమూయేలు 7:29 చూసుకుందామండి. దయచేసి నీ దాసుడునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించమంటున్నాడు భక్తుడు. ఇక్కడ నిత్యము ఆయన సన్నిధిలో ఉండేటట్టుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు అంటున్నాడు. అలాగే మరియు ఆశీర్వదించుము యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఈ దినం వాగ్దానం అండి. ఈ 11 నెలలు దేవుడు మనల కాచి కాపాడి 12 నెలల దానక ఆయన మనల్ని కాచి కాపాడిండండి. ఇక్కడ దేవుడు ఇక్కడ చేస్తున్న ప్రార్థన ఏమని చేస్తున్నాడు? దయచేసి నీ దాసుడు నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధి ఉండినట్లుగా దానిని ఆశీర్వదించుము యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. 12 నెలలు మనల్ని కాపాడాడు దేవుడు. ఈ చివరి ఆదివారమున ఈ దినం వాగ్దానం అండి. ఈ 12 నెలలు కాపాడిన దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఈ దినం మాట్లాడిన మాటలు. ఈ మాటలను బట్టి మనం ప్రార్థన చేద్దామా? మన కుటుంబం నిత్యం ఆయన సన్నిధిలో ఆశీర్వదింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ప్రభువా నాయన, ఈ సమయంలో తండ్రి ఇటు మాటలు మా హృదయంలో, నా బిడ్డల పట్ల మా హృదయంలో, మా అందరి పట్ల నెరవేర్చి సహాయం చేయమని, మా కుటుంబాల పట్ల ఇటు ఆశీర్వాదాలు మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you.